ఇప్పుడు మీరు ఆయన వదిలేసి ఎన్ని రోజులైంది? మీరు కలిపి ఉన్నారా? కలిసి ఉన్నారా? లేదు మేడం, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి 3 months అవుతుంది. 3 months. ఇప్పుడు ఈ 3 months అయింది. ఈ 3 months ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ అని తెలిసినప్పటి నుంచి నేను ఉన్నా అక్కడ 1 month ఉన్నా. కానీ ఈ 3 నెలల్లో మీరు అప్పుడప్పుడు వెళ్ళి చూస్తారా మీ ఆయన్ని? వెళ్ళి మాట్లాడారా? లేదు మేడం, ఇతను ఇంట్లో లేడు. మొన్న 1 month అవుతుంది, ఇతను ఇంటికి వచ్చి 1 month అవుతుంది మేడం. 2 రోజులకు ఒకసారి చేసేదాన్ని మేడం. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఇంటికి రావా, నువ్వు ఆ అమ్మాయితోనే ఉంటావా, మా బతికింతేనా అని అడిగితే నాకు 2 కావాలి, నేను దాన్ని వదిలా నిన్ను వదిలా, నాకు 2 కావాలి, 2ని చూస్తా, ఏం కేసు వేసుకుంటా వేసుకోపో. నిన్ను ఎవరితోనైనా అనుమానిస్తారా? అనుమానిస్తాడు మేడం. ఎవరితో? మా అన్నతో కూడా నాకు ఎఫ్ఐఆర్ పెట్టింది మేడం. నన్ను జైల్లో కూర్చోబెట్టి నువ్వు మీ అన్నతో సంసారం చేస్తావా అనేసి తిడుతున్నాడు మేడం. గలీజ్ మాటలు ఇంకా నోటికి వచ్చినట్టు మరీ నీచంగా. మా అక్క వాళ్ళ ఆయనతో కూడా నాకు ఎఫ్ఐఆర్ పెట్టింది మేడం. ఏమ్మా చెప్పండి, మీరు చెప్పండి మీ అమ్మాయి గురించి. కావాలి మేడం, నాకు ఇంకో పాప ఉంది, బాబు ఉంది, కోడలు రావాలి, అల్లుడు రావాలి, ఇట్లా పరిస్థితి ఉంటే ఎట్లా అని ఆలోచించి అతనికి తల్లిదండ్రులు లేరని మేము ఏం అనలేము. ఇప్పుడు ఈ టార్చర్ పెడుతున్నాడు అన్ని, ఇప్పుడు కూడా తిడుతున్నాడు మరి గలీజ్ మాటలు. ఈ అబ్బాయి ఎందుకమ్మా మారిపోయాడు? ఎందుకు మారిపోయాడు? నాతో బాగానే ఉన్నాడు మేడం, అసలు ఎందుకు మారిండో వాళ్ళే ఇట్లా మొత్తం ఇంటికి పిలుచుకొని నన్నైతే ఇంటి ముందటికి రానియరు మేడం. మా పెద్ద మామయ్య కూడా ఆ పిల్ల రావద్దు, నువ్వు రావాలి, నీ పిల్లలు రావాలిగా, నా పిల్ల మాత్రం రావద్దు. అది ఎలాగా? అడిగాను మేడం, అడిగితే నేను తీసుకెళ్తానులే అని ఇట్లా నమ్మించి, సరేలే నువ్వు ఒక్కరిని తిరిగినా సరే, నేను తిరగకపోయినా సరే, కానీ ఇలాంటి పనులు మాత్రం చేయక అని చెప్పిన మేడం. హార్ట్ మీద అమ్మాయి పేరు రాయించుకున్నాను. హార్ట్ మీద ఎప్పుడు వేసుకున్నారు? హార్ట్ మీద మాల వేసిండు మేడం. ఇతను మాల వేసినప్పుడు శబరికి వెళ్ళిండు. శబరికి రిటర్న్ అయ్యేటప్పుడు అమ్మాయి పేరు రాయించుకొని వచ్చిండు. తర్వాత నాకు వేరే వాళ్ళు చెప్పారు. చెప్తే నేను నిజమే అనేసి ఒకసారి స్నానం చేస్తుంటే చూశాను మేడం. చూసి ఈ అమ్మాయి పేరు ఎందుకు రాయించుకున్నావు అది అంటే, తను మా మేనత్త కూతురు, రాయించుకున్నా ఏం ఎఫ్ఐఆర్ అయితే లేదు, అనుమాన పడకు, నన్ను అనుమాన పడుతున్నావు అంటే, అనుమానం ఏం పడతలేదు, నీకు అక్క చెల్లెలు లేరా, బిడ్డ లేదా, ఆ పిల్ల వాళ్ళ పేర్లు రాయించుకోవచ్చు కదా, నీకు ఆ పిల్ల పేరుతో ఏం సంబంధం అని వాదించుకున్నాం మేడం. వాదిస్తే కొట్టాడు మేడం బాగా, గొంతు బట్టి ఇట్లా లేపాడు మేడం. గోడ కొత్తితే 3 days నాకు అన్నం కూడా తినడానికి రాలేదు మేడం. ఇక అది తీసినప్పుడల్లా ఏదో ఒక డైవర్ట్ చేస్తాడు, కొడతాడు మేడం. అమ్మాయితో పరిచయం ఉందా? లేదు మేడం, నేను అసలు ఆ అమ్మాయిని చూడడం కూడా ఫస్ట్ టైమే. మేనత్త కూతురు అంటావు, మరి చూడలేదంట? నేను ఎక్కడ దావత్లకు తిప్పలేరు మేడం. మా అత్తయ్య వాళ్ళు ఇట్లా ఎప్పుడు మా అత్తయ్య తీసుకెళ్తే మా మామయ్య తిట్టేవాడంట, ఆ పిల్లని వేసుకొని నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అనేసి. ఇంకేముంది ఆయన చెడ్డ అలవాట? చెడ్డ అలవాటు అయితే ఏం లేదు మేడం. ఇదే ఈ అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం, నన్ను టార్చర్ పెట్టడం, కొట్టడం, గలీజ్ మాటలు మాట్లాడడం. నాకు ఒక మెమొరీ కార్డ్ దొరికింది మేడం, అప్పటి నుంచి నేను అనుమానపడ్డా. ఇక తను నిజంగానే ఏముంది ఆ మెమరీ కార్డ్? ఫొటోస్ ఉన్నాయి మేడం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.